హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. 14వ అధ్యాయం పరిశుద్ధ వచనం 1 మరియు 7 నుంచి 14 వరకు. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషం అనే భాగము 14వ అధ్యాయము పరిశుద్ధ వచనం 1 మరియు 7 నుంచి 14 వరకు. యేసు ఒక విశ్రాంతి రోజున పరిసయ్యుల అధికారులలో ఒకరిక భోజనములకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధాన ఆసనముల కొరకు చూస్తున్న అతిథులను చూసి యేసు వారికి ఒక ఉపమానం చెప్పెను. ఎవడైనను నిన్ను పెళ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనంపై కూర్చుండవద్దు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడు వారిని పిలిచి ఉండవచ్చు. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతడికి చోటు ఏమో అనను. అప్పుడు నేను సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండును. అప్పుడు నువ్వు పిలిచిన వాడు వచ్చి నీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని. యేసు తనను భోజనం పిలిచిన వాడితో నిన్ను తిరిగి పిలవగల భావమే నీవు